హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే ఒక మంచి వీడియోతోనైతే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన. ఆ వీడియో ఏంటిదో క్లియర్గా చూసేయండి. వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియోకైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు తీసిన వీడియో అనమాట. సీతారాముల కళ్యాణం వీడియో అనమాట. మీరైతే చూసేయండి, మీరందరు కూడా వెళ్ళారని అనుకుంటున్నాను స్వామివారి కళ్యాణంకి. ఇంకా ఇదొచ్చేసి మా కాలనీలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడి దగ్గర సీతారాముల వారి కళ్యాణం జరిగిందనమాట. అక్కడికైతే వెళ్ళి వీడియో అయితే తీయడం జరిగింది. ఇంకా ఇక్కడ స్వామివారి కళ్యాణంలో చాలామంది దంపతులు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చేసి ఇలా చేశారు. అయ్యగారులు ఇంకా కూర్చున్న జంటలు అందరూ ఇలా చేశారు. అంటే అందరూ చేయలేదు, కొంతమంది అయితే చేశారు. ఇంకా కొంతమందిని అయితే వీడియో తీయడం జరిగింది. ఇంకా వీడియోనైతే మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ స్టేజీ లాగా వేసేసి గుడి పక్కన సీతారాముల వారిని అక్కడ కళ్యాణం చేశారు. ఇంకా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు, చాలా బాగా చేశారు. ఒకప్పుడు మేము 2-3 ఇయర్స్ బ్యాక్ చూస్తే అయితే ఇంతమంది వచ్చేవారు కాదు, కానీ ఇప్పుడైతే చాలామంది వస్తున్నారు. అప్పుడు కొన్ని ప్లేస్లలోనే చేసేవారు, కానీ ఇప్పుడైతే ఎక్కడ గుడి ఉంటే అక్కడ కంపల్సరీగా చేస్తున్నారు. చాలామంది భక్తి శ్రద్ధలతో శ్రీరాముల కళ్యాణంలో పాల్గొన్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ పొట్టమ్మ అయితే ఇంకా ఇటు తిరిగి దండం పెడుతుంది, దేవుడు అటుంటే. ఈ అమ్మాయి గారికి కుంకుమ పసుపు కనిపించిందంటే తను పెట్టుకుంటుంది, అందరికీ పెడుతుంది. అమ్మగారికి చాలా భక్తి ఎక్కువ. కుంకుమ కనిపిస్తే చాలు అందరికీ బొట్టు పెడతారా అని చెప్పేసి అంటుంది. ఇంకా కళ్యాణం అనంతరం అందరూ భోజనాలు చేశారు. భోజనాలు చేసిన తర్వాత ఇక్కడ స్వామివారిని ఊరేగింపు చేయడానికైతే ఇలా ఆటోలో తీసుకొచ్చారు. ఇంకా మొత్తం మా గల్లీలన్నీ స్వామివారిని తిప్పారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలైతే దాండియా ఆడారు. చాలామంది పిల్లలు చాలా బాగా దాండియా ఆడారు. ఇంకా అక్కడ రాని వాళ్ళ కోసం అయితే అయ్యగారు బొట్టు పెట్టేస్తున్నాడు. ఇంకా